Hi students, this is Kail and welcome back to our channel. Students, ఈ వీడియోలో మనం అటామిక్ రేడియై ఆర్ అయానిక్ రేడియై ఆల్రెడీ మనం ఒక టాపిక్ అయితే లాస్ట్ వీడియోలో కంప్లీట్ చేసాం. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే మల్టిపుల్ చాయిస్, మీకు ఇక్కడ బోర్డు మీద కనిపిస్తున్నాయి కదా. సో మ్యాక్సిమం మోడల్స్ అనేవి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే మీకోసం ఈ వీడియోలో నేను చేస్తాను. సో ఇది ఖచ్చితంగా అయితే మీకు ఇది హెల్ప్ అవుతుంది. అంటే ఇది ఎంసెట్ స్టూడెంట్స్కైనా, మెయిన్ స్టూడెంట్స్కైనా, నీట్ స్టూడెంట్స్కైనా అందరికీ ఇది హెల్ప్ అవుతుంది. సో ఖచ్చితంగా అయితే ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు వచ్చే మోడల్స్ని ఈజీగా మీరు అటెంప్ట్ చేయొచ్చు. ఓకేనా? సో ఓకేనా, ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. మీకు ఆల్రెడీ మీకు అంటే టోటల్ మ్యాటర్ కావాలనుకుంటే, దీని గురించి క్లాస్ మీకు కావాలనుకుంటే దీనికంటే ముందు వీడియోలోనే, ప్రీవియస్ వీడియోలోనే నేను అప్లోడ్ చేశాను. సో అది కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. టోటల్ కెమిస్ట్రీ క్లాసెస్ అని, ఐపీఈ క్లాసెస్, ఆబ్జెక్టివ్ క్లాసెస్ ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా మనకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. సో ఆ లింక్స్ కూడా మీరు చూడవచ్చు. ఓకేనా? ఇప్పుడు మీరు క్లారిటీగా చూడండి. ఇక్కడ వాడు చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నారంటే ది కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ వేరియేషన్ ఇన్ ది సైజ్ ఆఫ్ యాటమ్స్ అన్నాడు. సో ఇక్కడ మీకు ఒక 4 ఆప్షన్స్ ఇచ్చాడు. సో వీటిలో మీకు కరెక్ట్ ఆర్డర్ ఏంటిది? అయానిక్ రేడియస్ ఆర్డర్, సైజెస్ అన్నాడు. సైజు ఆర్డర్ అనేది మనం క్లారిటీగా ఓకే ఏది రైటో దాన్ని మనం టిక్ పెట్టుకోవాలి. మీరు జనరల్గా చూడండి, అంటే ఇన్ గ్రూప్స్ తీసుకుంటే అప్ టు డౌన్ అటామిక్ రేడియస్ ఇంక్రీజెస్, అటామిక్ ఆర్ అయానిక్ ఏది తీసుకున్నా ఇంక్రీజెస్. ఇన్ పీరియడ్ తీసుకుంటే అటామిక్ రేడియస్ ఏమవుతుంది? డిక్రీజెస్. చూడండి, ఇన్ గ్రూప్స్ అప్ టు డౌన్ అటామిక్ రేడియస్ ఇంక్రీజెస్, ఇన్ పీరియడ్స్ లెఫ్ట్ టు రైట్ అటామిక్ రేడియస్ డిక్రీజెస్. ఇది గుర్తుంచుకోండి. ఇప్పుడు చూడండి క్లారిటీగా, మనం 1A గ్రూప్ టు 7A గ్రూప్ వరకు, నెక్స్ట్ 8A ఉంటుంది కదా, దీన్ని పక్కన పెట్టండి. 1A గ్రూప్ టు 7A గ్రూప్ వరకు అటామిక్ రేడియస్ డిక్రీజెస్ in any period left to right. బట్ ఇక్కడ 7A గ్రూప్ ఎలిమెంట్స్ కంటే 8A గ్రూప్ ఎలిమెంట్స్ రేడియస్ ఎక్కువ ఉంటుంది. అంటే చూడండి, 7A ఈజ్ లెస్ దాన్ 8A. 8A గ్రూప్ ఎలిమెంట్స్కి ఎందుకు రేడియస్ ఎక్కువగా ఉంటుంది అంటే వీటికి స్టెబిలిటీ ఉంటుంది. వాటి యొక్క అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే కంప్లీట్లీ ఫిల్డ్ అవుటర్ మోస్ట్ ఆర్బిట్ ఉంటుంది కనుక సో వాడికి రేడియస్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. ఓకేనా? సో దాన్ని పక్కన పెడితే ఇప్పుడు వాడు ఇచ్చిన ఆప్షన్లకు వద్దాం. ఇప్పుడు ఇదే చూడండి, ఇక్కడ బెరీలియము, కార్బను, నెక్స్ట్ వన్ ఎవరు? నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్ ఎలా వస్తాయి కదా. సో ఇక్కడ బెరీలియం, కార్బన్ ఇది ఓకే. బట్ ఇది చూడండి, ఫ్లోరిన్ కూడా ఓకే. బట్ నియాన్కి ఫ్లోరిన్ కంటే రేడియస్ ఎక్కువ. చూడండి ఇక్కడ నియాన్ కంటే, ఎందుకంటే 7A గ్రూప్ కంటే 8A గ్రూప్ రేడియస్ ఎక్కువ కనుక నియాన్కి రేడియస్ ఎక్కువ ఉండాలి కనుక ఇక్కడ తక్కువ చూపించారు కనుక ఇది రాంగ్ ఆన్సర్. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ సరిపోయింది కానీ బట్ బెరీలియం కంటే కార్బన్ కంటే ఫ్లోరిన్ రేడియస్ ఎక్కువ అన్నాడు. బట్ ఈ పీరియడ్ ఏమవుతుంది? డిక్రీజ్ అవ్వాలి కానీ ఇంక్రీజింగ్ చూపించాడు కనుక ఇది రాంగ్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, బెరీలియం, కార్బన్, ఫ్లోరిన్, నియాన్. ఫ్లోరిన్ కంటే నియాన్ రేడియస్ ఎక్కువ చూపించాడు, ఓకే. కార్బన్ కంటే బెరీలియం రేడియస్ ఎక్కువ, అట్ ద సేమ్ టైం ఫ్లోరిన్ కంటే కూడా కార్బన్ రేడియస్ ఎక్కువ. ఓకే, ఇది సరిపోయింది కదా. ఇక్కడ చూడండి, మీకు 1A టు 7A గ్రూప్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. రేడియస్ అనేది డిక్రీజ్ అవుతుంది కనుక సో ఖచ్చితంగా మనకి ఇచ్చిన ఆప్షన్ అనేది మరలా 8th గ్రూప్ ఎలిమెంట్స్కి ఇంక్రీజ్ అవుతుంది. 8th గ్రూప్ ఎలిమెంట్స్కి ఇంక్రీజ్ అవుతుంది కనుక ఇందులో మీకు థర్డ్ ఆప్షన్ అనేది రైట్ ఆప్షన్. మీరు క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. గ్రూప్స్లో అయితే ఎలా ఉంటుంది, పీరియడ్స్లో అయితే ఎలా ఉంటుంది, అది 7A గ్రూప్ ఎలిమెంట్స్ వరకు. 8A గ్రూప్ ఎలిమెంట్స్కి వచ్చేటప్పటికి మరలా 7A గ్రూప్ కంటే 8A గ్రూప్ ఎలిమెంట్కి రేడియస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ ది లార్జెస్ట్ రేడియస్? మీరు స్టూడెంట్స్ మీరు ఒకసారి క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే, అంటే ఇది మీకు ఒక క్లారిటీ వచ్చిందో లేదో నాకు అర్థం కావట్లేదు. బట్ ఇది ఏంటంటే మీకు ఇక్కడ సెకండ్ గ్రూప్లో, సెకండ్ పీరియడ్లో ఉండే ఎలిమెంట్స్, వీటిని ఒకసారి మీరు చెక్ చేసుకుంటే మీకు తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటంటే విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ ది లార్జెస్ట్ రేడియస్? మీకు క్యాటయాన్స్, యానియాన్స్ అని చెప్పుకున్నాం. క్యాటయాన్స్లో రేడియస్ ఎలా ఉంటుంది, యానియాన్స్లో రేడియస్ ఎలా ఉంటుందో మీకు చెప్పుకున్నాం. చూడండి, ఇప్పుడు నెగిటివ్ ఛార్జ్ తీసుకున్నాం అనుకోండి, నెగిటివ్ ఛార్జ్ ఇంక్రీజ్ అయితే ఓకేనా, రేడియస్ ఇంక్రీజ్ అవుతుంది, రేడియస్ ఇంక్రీజెస్. పాజిటివ్ ఛార్జ్ ఇంక్రీజెస్, రేడియస్ డిక్రీజెస్. ఇలా మీరు చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, రేడియస్ డిక్రీజెస్. అంటే ఇక్కడ చూడండి, అంటే ఎవరికి ఎక్కువ రేడియస్ ఉంటుంది? నెగిటివ్ ఛార్జ్ ఎక్కువ ఉంటేనే రేడియస్ ఎక్కువ ఉంటుంది. పాజిటివ్ కంటే నెగిటివ్కే రేడియస్ ఎక్కువ.
నెగిటివ్కి రేడియస్ ఎక్కువ. ఇప్పుడు వాడు ఇచ్చే ఎలిమెంట్స్ చూడండి ఒకసారి, అయాన్స్ చూడండి, Na+ ఇచ్చాడు, Mg2+ ఇచ్చాడు, Al3+ ఇచ్చాడు. అంటే చూడండి Na+ కంటే Mg2+ రేడియస్ తక్కువ, Mg2+ కంటే Al3+ రేడియస్ తక్కువ. అంటే పాజిటివ్ ఛార్జ్ ఇంక్రీజ్ అవుతుంది కనుక. అలాగే వీటన్నింటిలో నెగిటివ్ ఛార్జ్ ఏంటి? ఆక్సిజన్. ఆక్సిజన్కే ఓకేనా నెగిటివ్ ఛార్జ్ అనేది ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా సైజ్ కూడా, రేడియస్ కూడా ఎక్కువ ఉంటుంది. మీకు క్లారిటీ వచ్చిందా? రేడియస్ ఎక్కువ ఉండాలంటే నెగిటివ్ ఛార్జ్ ఉండాలి. నెగిటివ్ ఛార్జ్ ఉండడం అంటే ఏంటి? ఇప్పుడు ఇవన్నీ ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్ అంటాం. ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్లో ఒక నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటాయి. అంటే నెగిటివ్ ఛార్జ్ ఉంటే సింపుల్గా వాటి మధ్య ఎలక్ట్రాన్స్ మధ్య రిపల్సివ్ ఫోర్సెస్ స్ట్రాంగ్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇప్పుడు సింపుల్గా ఇందులో చూడండి 11 ప్రోటాన్స్ ఉంటాయి, ఇందులో 12 ప్రోటాన్స్ ఉంటాయి, ఇందులో 8 ప్రోటాన్స్ ఉంటాయి, ఇందులో 13 ప్రోటాన్స్ ఉంటాయి. అంటే తక్కువ ప్రోటాన్స్ ఎందులో ఉంటాయి అంటే సింపుల్గా అలా కూడా మనం చూడొచ్చు. తక్కువ ప్రోటాన్స్ ఉంటే రేడియస్ ఎక్కువ, ఎక్కువ ప్రోటాన్స్ ఉంటే రేడియస్ తక్కువ. ఇదే ఆబ్జెక్టివ్ బిట్ ఎలా ఉంటుంది? స్మాలెస్ట్ రేడియస్ అంటాడు. స్మాలెస్ట్ రేడియస్ అంటే ఇది వస్తుంది. స్మాలెస్ట్ రేడియస్ అంటే స్మాలెస్ట్ ఎప్పుడు వస్తుంది అంటే పాజిటివ్ ఛార్జ్ ఎక్కువ ఉండాలి, ప్రోటాన్స్ నెంబర్ కూడా ఎక్కువ ఉండాలి, అలా ఉండాలి. అంటే ఐసో ఎలక్ట్రానిక్ ఇవన్నీ కూడా సేమ్ నెంబర్ ఆఫ్ 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అన్నింటిలో కూడా. సో ఇలా మీరు ఆప్షన్ ఎంచుకోవాలి. ఓకేనా? అంటే నెగిటివ్ ఛార్జ్ ఉంటే ఎక్కువగా రేడియస్ ఎక్కువ ఉంటుంది, పాజిటివ్ ఛార్జ్ ఉంటే రేడియస్ తక్కువ ఉంటుంది. అంటే పాజిటివ్ ఛార్జ్ ఉంటే ఏంటంటే ఎలక్ట్రాన్స్ లాస్ అయిపోతుంది కనుక న్యూక్లియర్ ఛార్జ్ ఏమవుతుంది? సో ఆటోమేటిక్ ఇంక్రీజ్ అవుతుంది కనుక రేడియస్ తగ్గిపోతుంది. ఇక్కడ చూడండి అటామిక్ రేడియై ఆఫ్ ఫ్లోరిన్ యాటమ్ అండ్ నియాన్ యాటమ్ ఇన్ యాంగ్స్ట్రామ్స్ అడిగాడు. అంటే ఎవరెవరి? ఫ్లోరిన్ యాటమ్ అండ్ నియాన్ యాటమ్ యొక్క రేడియస్ అడిగాడు ఇన్ యాంగ్స్ట్రామ్ యూనిట్స్లో అడిగాడు. ఇప్పుడు చూడండి జనరల్గా ఫ్లోరిన్ ఇప్పుడే చెప్పుకున్నాం, ఇక్కడ ఆల్రెడీ అరేంజ్ చేస్తాం. ఫ్లోరిన్ నెక్స్ట్ నియాన్. సో ఇది 7A గ్రూప్ ఎలిమెంట్, ఇది 8A గ్రూప్ ఎలిమెంట్. 7A గ్రూప్ కంటే 8A ఎలిమెంట్ రేడియస్ ఎక్కువ ఉంటుందని ఇప్పుడే చెప్పుకున్నాం పైన ఫస్ట్ మల్టిపుల్ చాయిస్కి. సో మీరు ఇది క్లారిటీ గుర్తుంచుకోండి. అంటే ఈ ఆప్షన్లో ఏది ఫస్ట్ ఏముండాలి? తక్కువ ఉండాలి, నెక్స్ట్ ఎక్కువ వాల్యూ ఉండాలి. ఇక్కడ చూడండి ఇది ఎక్కువ ఉంది, తక్కువ ఉంది అంటే ఇది కాదు. ఫస్ట్ ఫ్లోరిన్ తక్కువ ఉండాలి, తర్వాత నియాన్కి ఎక్కువ ఉండాలి. ఇవి ఈక్వల్గా ఉన్నాయి, ఇది ఈక్వల్గా ఉందంటే ఇది కాదు. ఈ ఫస్ట్ 3 ఆప్షన్స్ కాదు. అంటే మనకి ఏ ఆప్షన్ రైట్? 4th ఆప్షన్. ఇక 1.60 ఉంది, వాడు ఏమన్నాడు? ఫ్లోరిన్ నియాన్ అన్నాడు కదా. సో ఇది ఫస్ట్ ఆప్షన్, ఇది 4th ఆప్షన్ కదా. చూడండి ఒకసారి ఫ్లోరిన్ అండ్ నియాన్ యాంగ్స్ట్రామ్ యూనిట్స్ అన్నాడు కదా రెస్పెక్టివ్లీ. ఓకే ఫ్లోరిన్ రేడియస్, నియాన్ రేడియస్ తీసుకోండి. ఇక్కడ చూడండి ఇది తక్కువ, ఇది ఎక్కువ, ఇది తక్కువ. ఇది మనం క్లారిటీ మిస్ అయింది. చూడండి 0.76 to 1.60. అంటే మీకు ఇది తక్కువ, నెక్స్ట్ ఇది ఎక్కువ కనుక ఫ్లోరిన్ రేడియస్ నియాన్ కంటే ఓకేనా తక్కువ ఉంటుంది కనుక ఫస్ట్ ఆప్షన్లో ఫస్ట్లో తక్కువ రేడియస్ ఉండేది, తర్వాత ఎక్కువ రేడియస్ ఉండాలి. అంటే నియాన్ది ఎక్కువ రేడియస్ కనుక ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ 4th వన్ చూడండి. విచ్ వన్ ఈజ్ ది కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ది సైజ్ ఆఫ్ ది అయోడిన్ స్పీసీస్ అన్నాడు. అయోడిన్ స్పీసీస్లో కరెక్ట్ ఆర్డర్ను మనం సెలెక్ట్ చేసుకోవాలి. అయానిక్ రేడియస్, అయానిక్ అండ్ అటామిక్ రెండు ఉన్నాయి. అందులో కరెక్ట్ ఆర్డర్ ఏంటో మనం చూడాలి. ఇప్పుడు జనరల్గా చూడండి ఒక న్యూట్రల్ ఆటమ్ కంటే క్యాటయాన్ రేడియస్ తక్కువ. అట్ ద సేమ్ టైం న్యూట్రల్ ఆటమ్ రేడియస్ కంటే యానియాన్ రేడియస్ ఎక్కువ. అంటే మీకు క్లారిటీ వస్తుంది కదా. న్యూట్రల్ ఆటమ్ కంటే క్యాటయాన్ రేడియస్ తక్కువ, న్యూట్రల్ ఆటమ్ కంటే యానియాన్ రేడియస్ ఎక్కువ. అంటే పాజిటివ్ అనేది అందరికంటే తక్కువ. అంటే సింపుల్గా I ప్లస్ ఈజ్ లెస్ దాన్ I ఈజ్ లెస్ దాన్ I మైనస్. సో దీనికి రిలేటెడ్ ఆర్డర్ మీకు ఎక్కడ వరకు కనిపిస్తుంది చూడండి. I మైనస్ ఈజ్ గ్రేటర్ దాన్ I ఈజ్ గ్రేటర్ దాన్ I ప్లస్. మనం ఇంక్రీజింగ్ ఆర్డర్ ఇచ్చాం, అక్కడ డిక్రీజింగ్ ఆర్డర్ ఇచ్చాడు. సో ఇది రైట్ ఆన్సర్, మిగిలినవన్నీ రాంగ్ ఆన్సర్స్. ఎందుకంటే మీరు ఒకసారి క్లారిటీగా ఈ 3 ఆప్షన్స్ మీకు క్లారిటీగా చూస్తే మీకే అర్థమైపోతుంది. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ వన్ కూడా చేద్దాం. మీకు ఎవరికైనా ఆఫ్లైన్ క్లాసెస్ మీకు కావాలనుకుంటే మీకు అది కూడా ఓన్లీ విజయనగరం స్టూడెంట్స్కి మాత్రమే, విజయనగరం సిటీలో ఉన్న స్టూడెంట్స్కి మాత్రమే.
మీకు ఇక్కడ నెంబర్ ఇస్తాను చూడండి, ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ఓకేనా, విజయనగరం. మీకు ఎవరికైనా ఆఫ్లైన్ క్లాసెస్ కావాలనుకుంటే మాత్రం ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఓకేనా, రిప్లై ఇస్తాను. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఇందులో మనం మ్యాథ్స్ ఫిజిక్స్ కూడా మ్యాక్సిమం మీకు ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను, ఒకసారి మీరు కాంటాక్ట్ చేయండి. అలాగే నెక్స్ట్ వన్ చూడండి. ఇఫ్ అటామిక్ రేడియస్ ఆఫ్ ఫ్లోరిన్ ఈజ్ ఎక్స్ యాంగ్స్ట్రమ్స్ అన్నాడు. అంటే ఫ్లోరిన్ యొక్క రేడియస్ ఏమన్నాడంటే ఎక్స్ యాంగ్స్ట్రమ్స్ అన్నాడు. దెన్ అటామిక్ రేడియస్ ఆఫ్ నియాన్ వుడ్ బి అన్నాడు. అంటే దీని మీద మనకి బిట్స్ ఎక్కువే వచ్చాయి, ఆల్రెడీ 2 బిట్స్ వచ్చాయి. సో ఇప్పుడు చూడండి, ఫ్లోరిన్ అనేది ఎక్స్ యాంగ్స్ట్రమ్స్ రేడియస్ అయితే ఓకేనా, నియాన్ యొక్క రేడియస్ ఏముండాలి అంటే ఎక్స్ కంటే గ్రేటర్ వాల్యూ ఉండాలి. ఎక్స్ కంటే గ్రేటర్ వాల్యూ ఉండాలి కదా. చూడండి, ఇది లెస్ దెన్ ఇచ్చాడు, ఇది గ్రేటర్ దెన్ ఇచ్చాడు. సో ఇది సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. అంటే ఇలా అడుగుతుంటాడండి, వాల్యూస్ అడుగుతుంటాడు, అయాన్స్ అడుగుతుంటాడు. ఓకేనా, అయాన్స్ ఇస్తుంటాడు ఆప్షన్స్లో, ఇటువంటి ఆర్డర్స్ అడుగుతుంటాడు, ఇలా ఈ నెంబర్స్లో అడుగుతుంటాడు. నెక్స్ట్ మీకు నెంబర్ ఆఫ్ మీకు చూపిస్తాను. ఓకేనా, నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, 6th వన్ చూడండి. O2- and Si4+ ఆర్ ఐసోఎలక్ట్రానిక్ అయాన్స్. ఐసోఎలక్ట్రానిక్ అయాన్స్ అంటే ఏంటంటే సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండే అయాన్స్ని ఐసోఎలక్ట్రానిక్ అయాన్స్ అని చెప్తుంటాం. అయితే వాడు ఏమన్నాడు, ఇఫ్ ది అయానిక్ రేడియస్ ఆఫ్ O2- అంత ఇచ్చాడు, 1 యాంగ్స్ట్రామ్ ఇచ్చాడు. O2- 1 యాంగ్స్ట్రామ్ ఇచ్చాడు. అయితే ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు, అండ్ ది అయానిక్ రేడియస్ ఆఫ్ Si4+ విల్ బి. మీకు ఇప్పుడే చెప్పుకున్నాం కదా. సో జనరల్గా యానియాను ఇక్కడ చెప్పుకున్నాం, న్యూట్రల్ ఆటమ్ కంటే ఇప్పుడు పాజిటివ్ కదా, ఇది మనం వద్దు, పాజిటివ్ తీసుకుందాం. ఇప్పుడు పాజిటివ్ తీసుకుంటే మీకు ఎలా ఉంటుంది, సింపుల్గా మీకు ఒక లాజిక్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు Na+ కంటే Mg2+ రేడియస్ తక్కువ ఉంటుంది. నెక్స్ట్ Al3+ రేడియస్ ఓకేనా తక్కువ ఉంటుంది. ఇంకా సేమ్ ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్ తీసుకుంటే ఇప్పుడు ఇవి క్యాటయాన్స్ కదా, యానియాన్స్ తీసుకుంటే ఒక F- తీసుకోండి, ఒక O2- తీసుకోండి, ఒక N3- తీసుకోండి. వీటిలో ఎలా ఉంటుంది రేడియస్ అంటే ఇక్కడ చూడండి, పాజిటివ్ ఛార్జ్ తక్కువ ఉంటే రేడియస్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఎక్కువ ఉంటే రేడియస్ ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ సిమిలరే, ఇవన్నీ కూడా ఐసో ఎలక్ట్రానిక్ అయాన్సే. మరి వీటన్నింటినీ ఒక ఆర్డర్లో పెట్టాలంటే చూడండి, ఇప్పుడు వీటన్నింటికి ఒకటే ఆర్డర్ కావాలంటే ఎలా రాయొచ్చు అంటే మనం Al3+ less than Mg2+ less than Na2+ less than F- less than O2- less than N3-. సో ఇప్పుడు వాడు ఇచ్చిన దాంట్లో ఏమి ఇచ్చాడు మీకు, ఓకేనా, O2- ఇచ్చాడు. ఇక్కడ మీరు ఇంకా ఇక్కడ Si4+ రాసుకోవచ్చు, అంటే అన్నింటికంటే లీస్ట్. సిలికాన్ ఇచ్చాడు కనుక చూడండి 4+, 3+, 2+, 1+, అలాగే 1-, 2-, 3-, అలాగే 4- కూడా రాసుకోవచ్చు, కార్బన్ 4-. అంటే ఇప్పుడు అన్నింటికంటే లీస్ట్ రేడియస్ ఎవరిది అంటే హైయెస్ట్ పాజిటివ్ ఛార్జ్ ఉండేదే లీస్ట్. అలాగే హైయెస్ట్ రేడియస్ ఎవరిది అంటే హైయెస్ట్ నెగిటివ్ ఛార్జ్ ఉండేదే హైయెస్ట్ రేడియస్. అంటే అయితే ఇప్పుడు వీటన్నిటితో మనకు పని లేదు, బట్ ఈ రెండింటిని మాత్రమే అడిగాడు వాడు. O2- అడిగాడు, Si4+ అడిగాడు. ఓకేనా, ఇప్పుడు చూడండి, క్యాటయాన్స్ యానియాన్స్ ఏమన్నా ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్ కనుక హైయెస్ట్ పాజిటివ్ ఛార్జ్ ఉంటే అన్నింటికంటే లీస్ట్ రేడియస్ వస్తుంది, లోయెస్ట్. ఇక్కడ హైయెస్ట్ నెగిటివ్ ఛార్జ్కి హైయెస్ట్ రేడియస్ వస్తుంది, బట్ ఈ రెండింటిని వాడు అడిగాడు కనుక Si4+ కంటే O2- రేడియస్ ఎక్కువ. రేడియస్ ఎక్కువ. అంటే ఇప్పుడు O2- రేడియస్ ఎంత ఇచ్చాడు, 1 యాంగ్స్ట్రామ్ ఇచ్చాడు. అంటే Si4+ ఎంత ఉండాలి, లెస్ దాన్ 1 యాంగ్స్ట్రామ్ ఉండాలి, అంతే కదా, లెస్ దాన్ 1 యాంగ్స్ట్రామ్. ఇది చూడండి, గ్రేటర్ దాన్ 1.4 అంటే 1 కంటే ఎక్కువ ఇచ్చాడు కనుక అది ఆన్సర్ కాదు. ఇది 2.8 అంటే ఇది కూడా గ్రేటర్ కనుక ఇది కాదు. 1.5 అంటే ఇది కూడా గ్రేటర్ వాల్యూ కనుక ఇది కాదు. ఇక్కడ లెస్ దాన్ 1 యాంగ్స్ట్రామ్ అంటే ఎంత ఉంది మీకు, ఇక్కడ 0.41 ఉంది కనుక సో దీన్ని మీరు ఫాలో అవ్వాలి. అంటే ఒక సింపుల్ లాజిక్, ఈ వాల్యూస్ ఏమన్నా అంటే మీరు జనరల్గా అనుకోవచ్చు ఇలా వాల్యూస్ ఇస్తుంటారు కదా, మనం ఏమైనా క్యాలిక్యులేట్ చేయాలా, అటువంటి ఏం చేయక్కర్లేదు. మీరు జస్ట్ ఈ ఆర్డర్స్ మీకు తెలిస్తే
మీరు ఈజీగా ఆ వాల్యూని టిక్ పెట్టాలి అంతే. అంటే ఇప్పుడు చూడండి దీని యొక్క రేడియస్ 1 యాంగ్స్ట్రామ్ ఇచ్చాడు, అంటే సిలికాన్ Si4+ అడిగాడు, అంటే మనకు క్లారిటీ వచ్చింది. O2 మైనస్ రేడియస్ కంటే Si+4 రేడియస్ తక్కువ, కనుక 1 యాంగ్స్ట్రామ్ కంటే తక్కువ వాల్యూ ఉండాలి. ఆప్షన్లో దేంట్లో తక్కువ వాల్యూ ఉండదో సో దాన్ని మీరు టిక్ పెట్టించుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్ 7th వన్ చూడండి. విచ్ సెట్ రిప్రజెంట్స్ ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్, అంటే సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండే ఓకేనా స్పీసీస్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. మీరు క్లారిటీగా చూడండి. Na+లో 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, Mg2+లో 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, Al3+లో 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, బట్ Cl- 18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, కనుక ఇది రాంగ్. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి Na+ అంటే 11లోంచి ఒక ఎలక్ట్రాన్ తీసేయండి 10, నెక్స్ట్ ఇందులో 18, ఓకేనా. 10, 18 అంటే ఈ రెండు కాదు కనుక ఈ ఆప్షన్ కూడా రాంగ్. నెక్స్ట్ K+ అంటే ఎన్ని 18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, Cl- అని కూడా 18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, మరి మెగ్నీషియంలో 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అంటే ఇది కూడా రాంగ్. అంటే ఇక్కడ మీకు పాజిటివ్ ప్లస్ కనిపించిందంటే అటామిక్ నెంబర్ అంటే మెగ్నీషియంలో 12 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, +2 అంటే 2 ఎలక్ట్రాన్స్ మైనస్ చేయండి 10 ఎలక్ట్రాన్స్ అలా. ఇప్పుడు 4th వన్కి వచ్చేస్తే K+ అంటే 19 - 1 అంటే 18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఓకేనా. Cl+1 17+1 అంటే 18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఓకేనా. 20 - 2 అంటే 18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 21 - 3 అంటే 18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో వీటన్నింటిలోనూ 18 ఎలక్ట్రాన్స్ ఉంది కనుక ఇదే ఐసో ఎలక్ట్రానిక్ సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండే స్పీసీస్ ఏమంటామంటే మనం ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్ అని చెప్పుకుంటాం. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. 8th వన్ తీసుకోండి. ఏ పీరియడ్ ఆటమ్ విత్ స్మాలర్ రేడియస్ ఈజ్ అన్నాడు. అయితే ఒక పీరియడ్లో మీకు అన్నింటికంటే ఎవరికి స్మాలర్ రేడియస్ ఉంటుందని చెప్పుకొచ్చాడు. అంటే ఇప్పుడు మీరు ఒక ఆర్డర్ తీసుకుంటే ఫస్ట్ చాల్కోజెన్స్ అంటే ఇక్కడ నికోజెన్స్ అంటే ఏ గ్రూప్, ఈ 5A గ్రూప్, ఓకేనా. నెక్స్ట్ వన్ చాల్కోజెన్స్ అంటే ఎవరు 6A గ్రూప్, నెక్స్ట్ హాలోజెన్స్ అంటే 7A గ్రూప్, ఓకేనా. నెక్స్ట్ ఏరోజెన్స్ అంటే 8A గ్రూప్. 8A గ్రూప్కి రేడియస్ 7 కంటే ఎక్కువ ఉంటుంది. అలాగే ఇప్పుడు చూడండి 1A to 7A ఏమవుతుంది, రేడియస్ డిక్రీజెస్ అని చెప్పుకున్నాం ఫస్ట్లోనే. అంటే 1A to 7A తర్వాత ఏమవుతుంది 8Aకి రేడియస్ ఇంక్రీజ్ అవుతుందని చెప్పుకున్నాం కదా. చూడండి 1A to 7A రేడియస్ డిక్రీజెస్. మరలా 8A తీసుకుంటే ఏమవుతుంది 7A కంటే 8Aకి రేడియస్ గ్రేటర్ వాల్యూ ఉంటుంది, అంటే ఇంక్రీజెస్. అంటే లీస్ట్ ఎవరికి ఉంటుంది 7A గ్రూప్కే ఉంటుంది. 7A గ్రూప్ ఎవరు, హాలోజెన్స్, ఓకేనా. హాలోజెన్స్ అంటే ఎవరు 7A గ్రూప్ కదండి ఇది, ఓకేనా. ఇక్కడ ఏరోజెన్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా గ్యాస్ ఫేజ్లో ఉంటాయి కనుక ఏవి 18th గ్రూప్ ఎలిమెంట్స్, అదే 8A గ్రూప్ ఎలిమెంట్స్ని ఏరోజెన్స్ అంటాం. సో ఇక్కడ మీకు హాలోజెన్సే రైట్ ఆన్సర్, ఓకేనా. సో స్టూడెంట్స్, ఈ అటామిక్ రేడియై అయానిక్ రేడియైలో మీరు మల్టిపుల్ చాయిస్ మీ దగ్గర ఉండే బుక్లో ప్రాక్టీస్ చేయండి, చాలా ఈజీగా వస్తుంది. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది కదా. సో స్టూడెంట్స్ ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ కూడా మర్చిపోద్దు. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా రెఫర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.